అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని జి కొత్తపల్లి గ్రామంలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గోటు 40 డేస్ కార్యక్రమాన్ని చేపట్టారు. చదువు ఉద్యోగాల కల్పనపై అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగాల సమైక్య అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తా శ్రీనివాసరావు, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మాదిగ మహిళా సంఘ నాయకులు, మాజీ సర్పంచ్ అచ్చియమ్మ, ప్రకాష్, గోరంట మాణిక్యం, దేవుడు, బాబు, నూకరత్నం, ఈశ్వరమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు. కానీ పద్మశ్రీ మందాకృష్ణ గారి కోరిక ఏంటంటే మన వాళ్ళందరూ చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి. ఆయన ఒక నినాదంతోనే గ్రామాలలో ఈ విషయం చెప్పమన్నారు. ఎవరైతే పిల్లల మధ్యలో చదువు ఆపుతారో, ఎవరైతే ఇంకా చదువుకుంటున్నారో, లేకపోతే ఇంకా చదువు కోసం ఎవరైతే సీట్ల కోసం ఎదుగుతున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఏం చేయాలంటే ప్రోత్సహించి ముందుకు నడిపించాలి. ఎందుకంటే మనం ఏమీ ఇవ్వలేము, తను చదివిస్తే ఆ జీవితమే బాగుపడుతుంది. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఉద్యోగాలు ఏమి వస్తున్నాయి. కాబట్టి మనం వెనకడుగు వేయకుండా ఆయన వర్గీకరణ ఫలాలు సాధించారు. కాబట్టి 30 సంవత్సరాల జాతి కోసం కష్టపడి ఆయనతో పాటు మనం ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా ఉండి మనం మన పిల్లలు చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఆ భవిష్యత్తు కొరకే ఆయన ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి ఒక విషయం చెప్పండి, మన వాళ్ళందరూ చదువుకోమని చెప్పండి, మనకు మిగతా వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఏమీ లేదు, చదువు ఒకటి 5 మన అంబేద్కర్ కూడా ఏం చేశారు, చదువుకున్నారు, బోధించు, చదువు, బోధీకరించి, సమీకరించి అని చెప్పేసి ఆయన నినాదం ఉంది. కాబట్టి మనం చదువుకుంటేనే మన అభివృద్ధి చెందుతాం, చదువుకోలేకపోతే మనం లేవు. కాబట్టి మన తరం అయిపోయింది. పిల్లలు కూడా మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలి, చదువుతానన్నట్టు మనం చెయ్యతను అందించాలి.